ఫస్ట్ విలన్తో మీ కెరియర్ స్టార్ట్ అయింది, తర్వాత హీరో, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ విలన్గా. సో ఈ లైఫ్ జర్నీ మా కోసం చెప్పండి, ఎలా ఉంది? యా, ఫస్ట్ ఎవరైనా సరే ఒక హీరో అవుదామనే వస్తాం ఇండస్ట్రీకి. నేను కూడా అలా వచ్చినండే. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరు లేరు నాకు ఇండస్ట్రీకి. మా ఫాదర్ తరపు నుంచి కానీ, మదర్ తరపు నుంచి కానీ, అసలు మా రిలేటివ్స్ కానీ ఎవ్వరూ లేరు. ఓకే. సరే, ఎలా ఏంటి అనే సందిగ్ధం అనేది డెఫినెట్గా ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది డెఫినెట్గా. నేను డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత, అంతకుముందు ఓకే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. 10th అయిన తర్వాత మెడ్రాస్ పారిపోవడం, అక్కడ తిరగడం. అంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్, అన్నయ్య ఫ్యాన్ బాగా. అంటే ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక కోరిక కలిగినట్టు ఓన్లీ ఆయన సినిమాలు చూసే, ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఫైట్స్ కానీ అలా చూసే నేను ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చే ముందు ఏం జరిగిందంటే 10th స్టాండర్డ్ తర్వాత పారిపోయి ఒక 1 year బ్రేక్ చేసుకుని, అది మన వల్ల కాదులే అప్పుడే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి డిగ్రీ ఫినిష్ చేసుకుని వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి, అప్పుడు ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్ నాకు అవకాశం ఇచ్చింది. పీపుల్స్ ఎన్కౌంటర్ 1991 ఫస్ట్ సినిమా రిలీజ్ నాది యాక్చువల్గా.